పిల్లలే రాష్ట్రానికి నిజమైన సంపద అని, వారి భవిష్యత్తుతోనే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ముడిపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లల పెంపకం బాధ్యత కేవలం తల్లులపైనే కాకుండా తండ్రులపైన సమానంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. కుటుంబంలో ఇంటి పనులు, వంట పనులు అనే తేడా లేకుండా పురుషులు కూడా మహిళలకు సహకరించాలని సూచించారు. అనుకుంటే సాధ్యం కాదు. నేను పదే పదే చెప్తున్నాను, హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనందరి ఉద్దేశం. అలాంటి సమాజం ఉండాలంటే ఆ సమాజంలో పిల్లలే సంపద అనేది ప్రతి ఒక్కరి నోట రావాలి. ఈ రోజు ఇక్కడుండే పెద్దవాళ్ళు, వెనక నుండే పిల్లలు కూడా మీలో కూడా ఆలోచన రావాలి. నేను ఒకప్పుడు చెప్పాను, బ్రేక్ సైలెంట్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని మాట్లాడా. ఎప్పుడు మాట్లాడాను? 25 సంవత్సరాల కంటే ముందు. ఆ రోజు నేను మాట్లాడకపోతే ఎవరూ మాట్లాడడం లేదు. ఎవరైనా మాట్లాడితే అదొక స్టిగ్మాగా వేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను చెప్పగలుగుతున్నా, ఆ రోజు నేను గట్టిగా మాట్లాడితే ఈ రోజు అవగాహన పెరిగి ఎయిడ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎరాడికేట్ చేసే పరిస్థితికి వచ్చావంటే అది మనందరి సంకల్పం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి 2026 ప్రపంచ జనాభా దినోత్సవం అంబేద్కర్ కల్చరల్ సెంటర్ లో సమావేశమయ్యాం. రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలే సంపద, పెద్ద కుటుంబమే శ్రీరామ రక్ష, మైక్రో ఫ్యామిలీ కాదు. అందరం కూడా కుటుంబం అంతా కలిసి ఉండవలసిన అవసరం ఉంది. అది మన ఆనందానికి కారణం అవుతుంది. అలాంటి భారతదేశాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం. సామాజిక బాధ్యతతో పాటు కుటుంబ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని, పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వినియోగంపై కూడా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అధికంగా సోషల్ మీడియాను వినియోగించడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని అన్నారు. నియంత్రణ లేకుండా ఏ సాంకేతికతనైనా ఉపయోగిస్తే అది ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధాన సవాలుగా మారాయని, సాంకేతికతను అవసరమైన మేరకే వినియోగిస్తూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.